ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు తొలగింపునకు వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలోనే పరిశీలిస్తున్నారు. 3 రోజుల్లో పరిశీలన పూర్తి చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించిన నేపథ్యంలో BLOలు ఇంటింటికి వెళ్లి విచారణ చేస్తున్నారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం అనంతరం వంగర గ్రామంలో విచారణ జరిపారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కేంద్రంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో ప్రత్యేక అధికారి పిల్లి రమేష్ BLOలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం వంగర గ్రామంలో ఓట్ల తొలగింపుపై విచారణ చేపట్టారు. మృతి చెందిన వారి పేర్లతో పాటు డబుల్ ఎంట్రీలు తొలగింపుపై ఇంటింటికి వెళ్లి విచారణ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్, ఎన్నికల ఉప తహసీల్దార్ సతీష్, సబ్ డివిజనల్ అధికారి వాణి శైలజ, అసిస్టెంట్ రిజిస్టర్ సత్యనారాయణ, పంచాయతీ సెక్రటరీ పి సుమ తదితరులు పాల్గొన్నారు. ప్రకారం మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మన జిల్లాలో ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక స్పెషల్ ఆఫీసర్ని వేశారు. ఈ ఏదైతే ఓటర్స్ లిస్టు డిలీషన్స్ కానీ ఎడిషన్స్ కానీ ఉన్నాయో వీటిని వెరిఫై చేయడానికి, ఎందుకంటే వీటి మీద కొన్ని జిల్లాల్లో కానీ ఒక ఈ కంప్లైంట్స్ అనేవి రావడం వచ్చింది. దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ మన దత్తిరాజేరు మండలం ఈ వంగర గ్రామంలో, అంటే ఇక్కడ మనం ఈ మండలం చూసుకుంటే డిలీషన్స్ అనేది ఇక్కడ సుమారు ఒక 53 వరకు ఉన్నాయి. దీన్ని మనం అసలు ఈ 53 ఏ పద్ధతి ప్రకారం చేశారు, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదనేది చెక్ చేయడం కోసం మరి ఈరోజు మన తహసీల్దార్ గారు తర్వాత మొత్తం సిబ్బంది అందరం కలిపి ఇక్కడికి రావడం జరిగింది. మరి దీంట్లో కూడా డెత్ కేసులు అన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఒక డబుల్ ఎంట్రీ కేసులు కూడా ఒక 4 కేసులు కూడా డబుల్ ఎంట్రీ ఉన్నాయి. వీటిలో భాగంగా ఇప్పుడు మేము ఆ ఫ్యామిలీ మెంబర్స్ని కలిసి ఈ డిలీషన్స్ కానీ లేకపోతే డెత్ ఇవన్నీ కూడా నిజమా కాదా అనేది ఒకసారి వెరిఫై చేసుకుంటున్నాం. మరి ఇప్పుడు వెరిఫై చేసిన 5 కుటుంబాలు కూడా వీళ్ళు అవన్నీ కూడా కరెక్ట్ అని మాకు తెలియపరిచారు అని అన్నారు. ఈ విధంగా మేము కలెక్టర్ గారు ఏదైతే కొన్ని ఇవ్వడం జరిగిందో, అలాగే ఎడిషన్స్ కూడా ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో వాటిని కూడా మేము విజిట్ చేస్తాము. విజిట్ చేసుకొని కలెక్టర్ గారికి ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది.